చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి ఒక వాక్య భాగాన్ని మనం పఠించుకుందాము. నిర్గమాకాండము 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహా మహిమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టకరమైన నామమును బట్టి వందనములు ప్రభా. ఇదిగో గత ఏడాది మోసేసు ఉపవాస దీక్ష కార్యము నుండి ప్రభా మమ్మల్ని కాపాడి ఈ 2024వ సంవత్సరములో తిరిగి మరలా మోసేసు ఉపవాస దీక్ష కార్యములలో ఏకీభవించే గొప్ప ధన్యత మాకిచ్చావు. చదవబడిన వాక్యములను బట్టి ప్రభా మీరు మాతో మాట్లాడమని, ఇదిగో నేటి దినము నుండి 40 దినాలు ఒక్కొక్క వాక్య లేఖనముల నుండి మాతో మాట్లాడమని, వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచి ప్రభా ఆ యొక్క పరమ కానానికి నాయనా ఇశ్రాయేలీయులను ఎలాగైతే నీవు నడిపించి ఉన్నావో, ఈ భూలోకము నుండి పరలోకమునకు మమ్మను నడిపించి మాకు తగు శక్తిని అనుగ్రహించమని మా మంచి బోధకుడవైన క్రీస్తు ప్రభుని బట్టి బ్రతములాడుకొనొచ్చు ఉన్నాము తండ్రి, ఆమీన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన మోసేసు ఉపవాస దీక్ష కార్యములలో ఏకీవించినటువంటి మనకి దేవుని యొక్క కృప తోడైనను గాక, ఆమీన్. ఈ యొక్క నిర్గమాకాండము మరి మనము 40 అధ్యాయాలుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క నిర్గమాకాండములో ఉన్నటువంటి మరి ఉపద్ఘాతమును మనం చూస్తే మరి ఈ యొక్క మరి ముఖ్యాంశం ఏమిటంటే రక్తము ద్వారా విమోచింపబడుట. నిర్గమాకాండము 12వ అధ్యాయము 13వ వచనము. ఇందు మరి మూల వాక్యము 3వ అధ్యాయము 8వ వచనము మనకి కనబడుతున్నది. అయితే ముఖ్యమైన భాగాలని మనం చూస్తాం. ఈ యొక్క నిర్గమాకాండమును 3 భాగాలుగా విభజించారు. ఐగుప్తులున్న ఇశ్రాయేలీయులు, రెండవది ఐగుప్తు నుండి సీనాయి యొద్దకు ప్రయాణం చేసిన ఇశ్రాయేలీయులు, మూడవది సీనాయి యొద్దనున్న ఇశ్రాయేలీయులు. ఇలాగన 3 భాగాలుగా దీనిని విభజించారు. మరి యొక్క విభజన ఏమిటంటే అందులో ఏబిసిడీలు మనం చూస్తే అందులో నిర్గమము 1 నుండి 18వ అధ్యాయాల వరకు, అందులో 1 మోషే ద్వారా నిర్గమము ఆరంభించుట మొదటి 4 అధ్యాయాలు మనం చూస్తూ ఉంటాము. రెండవది ఫరో ద్వారా నిర్గమము అంటే ఆటంకపరచుట 5 నుండి 11 వచనములు. మూడవది యెహోవా ద్వారా నిర్గమము అంటే సఫలమగుట 12 నుండి 18 అధ్యాయాలు. అందులో మనం చూసి ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్రమును 19వ అధ్యాయము నుండి 24వ అధ్యాయములో మనకి కనబడుతున్నాయి.
ఇది మనకి 3 భాగాలు మనం చూస్తాం. ఒకటి నైతిక చట్టము, రెండవది సాంఘిక న్యాయములు, మూడవది మత సంబంధమైన చట్టాలు. ఇందులో సీని మనం గమనిస్తే గుడారము 25వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు. ఇలాగన మనము ఈ నిర్గమాకాండములో ఉన్న ఉపద్ఘాతాన్ని మనము చూస్తూ ఉంటాము. అయితే ఈ దినాన మనము ఈ నిర్గమాకాండములో ఉన్నటువంటి మరి విశేషతను మనం గమనిస్తే, మరి ఇశ్రాయేలీయులు మరి కానాను ప్రాంతాన్ని విడిచి యాకోబు గర్భమున పుట్టినటువంటి 70 మంది మరి ఐగుప్తు దేశంలోనికి అడుగు పెట్టడానికి గల కారణం ఏమిటంటే, ఈ కానాను దేశంలో కరువు వచ్చింది 7 సంవత్సరములు. 7 సంవత్సరములు కరువు రావటాన్ని బట్టి మరి యాకోబు యొక్క కుమారులైనటువంటి వారు మరి కానానును విడిచి ఐగుప్తు దేశంలో మరి గోషేను అనే దేశానికి మరి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే దేవుడు మరి ఆ కాలంలో అబ్రహాముతో మాట్లాడుతూ అబ్రహామునితో ఒక మాట మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఆ మాటే ఈ నిర్గమాకాండం 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తున్నాం. చూడండి, ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారు నా ప్రదేశము వారితో నిండియుండును అనే మాటను మనం చూస్తున్నాం. అంటే ఇశ్రాయేలీయులు బహు సంతానము గల వారై అత్యధికముగా విస్తరించినట్లుగా మనం చూస్తున్నాం. మరి దేవుడు ఆశీర్వదించినటువంటి ఆ యొక్క ఆశీర్వాదము నెరవేరిందా, నెరవేరలేదా? నెరవేరింది. నెరవేర్పులోనికి వచ్చింది కనుకనే మరి ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు వారు నా ప్రదేశము వారితో నిండియుండును అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. అది ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనములో మనం చదివాము. దేవుడు వారిని ఆశీర్వదించును. ఎవరనట? ఎవరిని? ఏమ్మా? అబ్రహాముని, అలాగనే ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వమ్మలని. మరి దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకునుడి అన్నాడు. మరి ఇప్పుడు ఈ యొక్క పెండ్లి కుమార్తె వలె సిద్ధపడుచున్నటువంటి ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘము కూడా ఏం చేయాలి? ఫలించి అభివృద్ధి పొందాలి. మరి ఫలించి అభివృద్ధి పొందాలంటే ఇప్పుడు మనము మరి ఈ యొక్క 75 మందిగా కనపడుచున్నటువంటి ఈ యొక్క యాకోబు గర్భంలో పుట్టినటువంటి ఈ ప్రజలు అనేక లక్షలుగా విస్తరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అనేక లక్షల మందిగా వారు అభివృద్ధి పొందినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఇందు మనకి 5 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు, 5 ప్రాముఖ్యమైన విషయాలు మనకి తెలపబడుతున్నాయి. ఒకటి ఫలించి ఏమ్మా, రెండవది అభివృద్ధి, మూడవది విస్తరించుట, నాలుగవది అత్యధికంగా ప్రబలిరి, ఐదోది వారున్న ప్రదేశము వారితో నిండియుండును అనే మాట. 5 మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నది. మరి మొదటగా మనం చూస్తుంటే ఏం చూడాలి? ఫలించుట. మరేమిటి ఫలింపు? మరి నేటి దినాల్లో
మరి బైబిల్ మిషన్ అనే ఈ యొక్క సంఘము దీనికి సాదృశ్యముగా కనబడుతూ ఉన్నది. మరి మనమున్న ఈ యొక్క బైబిల్ మిషను మరి ఎలాగుంది? అభివృద్ధి చెందొచ్చు, ఫలింపులోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకే చక్కని మాట యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. మరి ఇప్పుడు మనము దేవుని యందు మనము నిలిచి ఉంటే, మరి దేవుని యందు మనము ఆయన చిత్తానుసారంగా మనము జీవించినట్లయితే భూమి మీద మనము బహుగా ఫలించే వారమై ఉంటాము. మనము బహుగా ఫలించాలంటే మరి ద్రాక్షవల్లి అయినటువంటి యేసును మనము మన యొక్క స్వకీయ రక్షకుడిగా మనము అంగీకరించిన వారమై ఉండాలి. అలాగనే యేసులో మనము నిలిచిన వారమై ఉండాలి. అప్పుడు మనం ఏం చేయబడతాం? ఫలింపులోనికి వచ్చిన వారమై ఉంటాము. అంటే ఫలించుట అనే మాట మరి మనము ఈ యొక్క లేఖనములలో చూస్తున్నాము. ఏం చేయాలట? ఆయన యందు మనము నిలిచి ఉంటేనే మనం ఏం చేయబడతాం? ఫలింపులోనికి వస్తాము. ఇంకా మనం గమనిస్తే ఈ యొక్క వాక్య వివరణ వారు విస్తరించినట్లుగా మనం చూస్తున్నాము. ఇశ్రాయేలీలు వారు శ్రమలలో విస్తరింపబడ్డారు, అవునా కదా? 7వ వచనాన్ని చూడండి. ఆ ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది, కనుక వారు అభివృద్ధి పొంది విస్తరించారు. ఇదే మాట 12వ వచనములోనే కూడా చూస్తాము. చూడండి, ఇశ్రాయేలీయులైనటువంటి ఈ ప్రజలను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి అనే మాటను మనం చూస్తున్నాము. వారిని శ్రమ పెట్టే కొలది వారు ఏం చేశారట? విస్తరించారు. మరి లోకస్తుల వల్ల శ్రమ కలిగిన కొలది దేవునిలో మనము విస్తరించాలి. అంతేగాని మరి మనం ఏం చేయకూడదు? కృంగిపోకూడదు. మరి శ్రమలను చూసి మనము భయపడకూడదు. ఎందుకంటే మరి శ్రమ ఏం చేస్తుందట? ఏమో మానవుని కృంగజేస్తూ ఉంది ఈ శ్రమ. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, శ్రమ దినమని నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవగుదు అంటున్నాడు. మరి శ్రమ దినమందు మనం ఏం చేయకూడదు? కృంగిపోకూడదు. ఎందుకంటే శ్రమలలో మనల్ని బలపరిచే ఒక బలవంతుడైనటువంటి దేవుడు మన పక్షమునున్నాడనే విషయాన్ని మనము గుర్తించాలట. శ్రమలను చూసి మనం భయపడకూడదు. అందుకని ఈ సామెతల గ్రంథము 28వ అధ్యాయం ప్రారంభ వచనములో, నీతిమంతులు సింహముల వలె ధైర్యముగా నుందురు. ఎలా ఉండాలట? మనము మన యొక్క తండ్రి నీతిమంతుడై ఉన్నాడు కనుక మనము నీతిమంతులమై ఉన్నాము. మరి నీతిమంతుని యొక్క పిల్లలమైనటువంటి మనము మరి ఎలాగుండాలి? సింహము వలె ఉండాలి, ధైర్యముగా ఉండాలి. మరి ఎవడో ఏదో అన్నాడని మనము కృంగిపోకూడదు. ఎందుకంటే మనము ఎలా ఉండాలట? సింహం ఎలా ఉంటుంది? ధైర్యము కలిగి ఉంటుంది. అన్ని పరిస్థితుల్లో ధైర్యముగా ఉండటానికి మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినమైనటువంటి సేవ చేయించినా సరే వారు శ్రమలను జయించరే తప్ప
వారు ఏమాత్రమున కృంగలేదు. చూడండి, నిర్గమాకాండం 1వ అధ్యాయములో 14వ వచనాన్ని చూడండి. చూడండి, వారు ఏం చేస్తున్నారట? ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పని కఠినముగా ఉందట. చాలా కఠినమైనటువంటి పని, చాలా భారభరితమైనటువంటి పని. వారు మొయ్యలేనటువంటి బరువైనటువంటి మానులు, బరువైనటువంటి ఆ యొక్క పని మరి ఇశ్రాయేలీయుల చేత చేయిస్తూ ఉన్నారట. అందుకే వారు జిగట మట్టి పనులోను, ఇటుకల పనులోను, ఆ పొలములో చేయు ప్రతి పనులోను కఠినమైన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించేవారట. మరి ఎంత శ్రమ వస్తే, ఎంత బాధ అవుతే వారి ప్రాణాలే విసిగి చెందే విధముగా అంత విసుగొచ్చింది గనకనే వారికి వారు తండ్రి అయినటువంటి దేవుడు వారికి గుర్తొచ్చాడు. వారికి శ్రమ కలిగింది కనుకని వారికి సృష్టికర్త అయినటువంటి దేవుడు వారికి గుర్తొచ్చాడు. అందుకే గొప్ప తలిగితేనే ఆ నిప్పి యొక్క బాధ ఏంటో తెలుస్తుంది. కనుక ఆ పుండు పడేవాడికి ఆ పుండు యొక్క బాధ ఏమిటో తెలుస్తుంది. అలాగని మరి ఇది వారికొక దైవ కళను తెచ్చి ఒక నలుగుగా వారి యొక్క అనుభవాన్ని మనం చూస్తున్నాము. ఎందుకనగా చూడండి, ఒక అమ్మాయికి వివాహము ఏర్పాటు చేశారు. అమ్మాయికి వివాహమును మరి డేటు ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి ఈమెనేమని పిలుస్తారు? పెళ్లి కుమార్తెని పిలుస్తారు. మరి పెళ్లి కుమార్తెగా ఈమెను సిద్ధం చేయాలంటే ఏం చేయాలి? ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ పేరెంటాలు వచ్చి, లేక బంధువులైన వారు వచ్చి ఆమెను పెళ్లి కుమార్తెగా సిద్ధం చేసేటప్పుడు ఏం పెడతారు? ఆ శరీరానికి నలుగు పెడతారు. ఆ నలుగు పెట్టడాన్ని బట్టి ఆమె యొక్క శరీరానికి ఉన్నటువంటి మష్టంతా కూడా వదిలిపోతుంది. ఆమె శరీరానికి ఉన్నటువంటి దుమ్మి ధూళి, ఆ మట్టి, ఆ యొక్క కళంకం అంతా పోతుంది. ఏ కళ వస్తుంది? దైవ కళ లేక పెండ్లి కళ. నలుగు పెట్టడం వల్ల ఆమెకి ఏమొచ్చింది? ఇప్పుడు కళ వచ్చింది. అలాగని ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘానికట ఈ శ్రమలను పంపించడాన్ని బట్టి శ్రమల ద్వారా ఏమొచ్చింది? ఇప్పుడు కళ వచ్చింది. అందుకని దైవత్సనుడు దేవదాసయ్య గారు చక్కని కీర్తనలో వర్ణిస్తారు. శ్రమలుపకారం శ్రమలిహారం శ్రమలాత్మకు శృంగారం శ్రమల వల్లనే సకల స్వనీతి సమసీపోవును గానా శ్రమలయాందే సంతోషించుము మానవుడు శ్రమను పొందక దైవా కనుక మనమును ఇశ్రాయేలీయుల వలె మనకు కలిగిన హింసలన్నిటిలోనూ మరి సహించుచు శ్రమలన్నిటిలో ఓర్పును విశ్వాసమును మనము వృద్ధి చేసుకుని దైవ కళ అందుకోవలసిన వారమై ఉన్నాము. అందుకే ఈ యొక్క నిర్గమాకాండము 1వ అధ్యాయము 19వ వచనములో
అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తి స్త్రీల వంటి వారు కారు, కనుక వారు ఎటువంటి వారు? చురుకైన వారు. ఎవరట? ఆ హెబ్రీ స్త్రీలు. కనుక ఇక హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు. ఏమా, ఎవరంటున్నారు ఈ మాట? ఇశ్రాయేలు అంటున్నారా, ఐగుప్తీయులు అంటున్నారా? ఐగుప్తి దేశంలో ఉన్నటువంటి ఆ మంత్రసానులు అంటున్నారు. ఇప్పుడైతే నర్సులు వచ్చేసారు, హాస్పిటల్ వచ్చాయి, డాక్టర్లు వచ్చారు. మాప్పుడు ప్రసవించే సమయంలో పురుడు పోయాలంటే ఎవరిని తీసుకురావాలి? మంత్రసాన్ని తీసుకురావాలి. మరి ఇక్కడ మనము ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు మనము చూడగలిగిన వారమై ఉంటాము. ఏమిటి 7 ప్రాముఖ్యమైన విషయాలంటే, వారు దేనిలో చురుకైన వారు అంటే, 1 భక్తిలో చురుకైన వారు, 2వది విశ్వాసములో చురుకైన వారు, 3వది నిరీక్షణలో చురుకైన వారు, 4వది సహనములో చురుకైన వారు, 5వది ప్రార్థించటంలో చురుకైన వారు, 6వది దేవునికి ఇచ్చటలో చురుకైన వారు, 7వది కనిపెట్టుటలో చురుకైన వారు. ఏమో మరి ఏమైనా బద్ధకస్తులా? ఏమాత్రము కూడా వారు బద్ధకానికి చోటివ్వలేదట. అందుకే వారు మరి చురుకైన వారంటే, పెళ్లి కుమార్తె వరసకు సిద్ధపడుచున్న వారిని మనకు చూపిస్తుంది. ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘమే ఎలా ఉండాలట? చురుకైన సంఘముగా ఉండాలి. అందుకనే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనములో చురుకుగా నుండుట గొప్ప భాగ్యము అంటాడు. కనుక గొప్ప భాగ్యమును మనం ఎలాగ సంపాదించుకుంటామంటే చురుకుగా ఉండటాన్ని బట్టి. ఆనాడు అబ్రహాము కుమారుడికి భార్యగా సిద్ధపడినటువంటి ఆ యొక్క రెబెక్కమ్మ ఏం చేసిందట? చురుకుగా ఎలీయేజరుకును ఆయన ఒంటెలకును బావిలో నుండి నీళ్లు చేది పోస్తున్నందువల్ల ఆమె పెళ్లి కుమార్తెగా మరి ఎలాగూ సిద్ధపడిందో, ఈనాడు ఈ యొక్క వధువు సంఘము కూడా అలాగే సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. ఈమె భక్తిలో చురుకైనది అన్నాము. శ్రమలలో భక్తి కలిగి ఉండుట గట్టిదై ఉంటుందట. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. కనుక మరి యోబు ఎటువంటి వాడట? యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి మరి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. అందుకే భక్తిలో చురుకైన వాడు. యోబే కాదు, మనము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనానికి వస్తే, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదనే మాటను మనం చూస్తాం. ఎవరికి? దానియేలుకి. కారణం ఏమిటి?
దానియేలు భక్తులు చురుకైన వాడు. దానియేలు భక్తులు చురుకైన వాడు. అలాగని మరి యొక్క సామెతల గ్రంథములో 3వ అధ్యాయము 7, 8 వచనాల్లో మనం చూస్తే అక్కడ అంటున్నాడు కదా, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. కనుక చాలా మంది అనుకుంటారు, నేను చాలా తెలివైన వాడిని, నాకు అన్నీ తెలుసు, మీరెవరో నాకేమీ చెప్పనవసరం లేదు అంటారు. కానీ ఈ యొక్క జ్ఞానము ఎవరిచ్చారు? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. భక్తిగా లేకపోతే, భక్తి కలిగి ఉంటేనేమో శక్తి వస్తుంది, నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది. భక్తి లేకపోతే సతికిల పడిపోతాం. 12వ అధ్యాయం 26వ వచనములో, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించుననే మాటను మనం చూస్తున్నాము. ఈవేళ ఇశ్రాయేలీలు భక్తి గల వారై ఉన్నారు కనుకని వారు దారి మళ్ళలేదు. మోషే ఏ మార్గములైతే వారిని నడిపించాలో ఆ మోషే కంటే ముందుగా దేవుని దూత వారిని నడిపించడానికి వారికి ముందు దేవుని దూత ప్రయాణం చేస్తుంది. ఇంకా మనం చూస్తే విశ్వాసములో చురుకైన వారట వారు. అలాగనే మనమేమి కలిగి ఉండాలి? విశ్వాసములో మనము కూడా చురుకైన వారమై ఉండాలి. ఏమ్మా, శ్రమలలో విశ్వాసము కలిగిండుట గొప్ప విశ్వాసమై ఉంటుందట. శ్రమ వచ్చినప్పుడే ఎక్కువ విశ్వాసంలో గడపాలట. ఎలాగా? ఏమో మత్తయి సువార్తలో 8వ అధ్యాయం 10వ వచనములో ఒక శతాధిపతి విశ్వాసమును గురించి మాట్లాడుతున్నాడు. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, బాగా గమనించండి, ఇశ్రాయేలీలలో ఎవరికైనాను నేనింత విశ్వాసం అన్నట్టు చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరి విశ్వాసం అది? శతాధిపతి యొక్క విశ్వాసము. మరి ఈవేళ నీకు విశ్వాసం ఉందా? ఏమ్మా, ఈవేళ మనము విశ్వాసము కలిగి మనము జీవించే వారమై ఉన్నామా? ఒక అబ్బాయట తన తల్లి బలహీనతగా మంచం మీద ఉంది. వారమ్మ ప్రతిసారి ప్రార్థనలు అనేదట, యేసయ్యని అడిగితే యేసయ్య మనకన్నీ ఇస్తాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకని మీకు దొరకని మాట. ఆ తల్లి చెప్పిన మాట ఆ బిడ్డకి జ్ఞాపకం వచ్చిందట. జ్ఞాపకం వచ్చి మరి తండ్రి ఏమో దూర ప్రాంతంలో ఉన్నాడు, తల్లికి ఏమో బలహీనతగా ఉండి మంచం మీద ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? డాక్టర్ గారు అన్నారు, మరి కొబ్బరి బొండాలు ఇవ్వండి, కొబ్బరి బొండం ఇవ్వండి అన్నారు. మరి ఈడ వయసు చూస్తే చిన్నవాడు, ఈడు చెట్టెక్కే స్థాయి లేదు. అందుకనట ఏం చేస్తాడంటే ఆ కొబ్బరి చెట్టు కిందకు వచ్చి ఆ కొబ్బరి చెట్టు కాడ కూర్చుని ప్రార్థన చేస్తున్నాడట. ఏమని? యేసు ప్రభువా, విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఆ బొండాలు రాలిపోతాయని మా అమ్మ నాకు చెప్పింది. కనుక యేసయ్యా, ఇదిగో మా అమ్మ నీరసంగా ఉంది
కనుక మరి బొండాలు కింద పడాలి అని ప్రార్థన చేస్తున్నాడట. ఎంత ప్రార్థన చేసినా బొండాలు కింద పడటం లేదు, కొబ్బరాకు పడ్డదట. ప్రార్థన చేస్తుంటే కొబ్బరాకు పాడింది. పాపం దిగులుగా కూర్చొని చూస్తున్నాడు. కానీ విశ్వాసం ఉంది, ఎందుకంటే యేసయ్య ఇస్తాడనే నమ్మకము ఉంది. ఈలోపు ఆ కొబ్బరికాయలు తీసే ఆ యొక్క వ్యక్తి అట వచ్చి ఆ తోట దగ్గర చూస్తున్నాడు. ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి, మరి మీ పెదనాన్న మరి తోటలో ఉన్న కాయలు దింపడానికి రమ్మన్నాడు, దింపడానికి వచ్చాను బాబు నేను. ఏంటి నీవు ఇక్కడ కూర్చున్నావేంటి చెట్టు కింద అన్నాడట. అప్పుడు ఆ యొక్క వ్యక్తితో అంటున్నాడు, మా అమ్మకి కొబ్బరి బొండాలు తీసుకెళ్ళాలి, నేను యేసయ్యని అడిగాను, మరి యేసయ్యని అడిగితే యేసయ్య కొబ్బరి బొండాలు ఇస్తాడు కనుక కూర్చొని చూస్తున్నాను, ఆయన అడిగాను కనుక నేను చూస్తున్నాను అన్నాడట. మరి ఇప్పుడు ఈ తింపు తీయటానికి వచ్చినటువంటి వ్యక్తి కూడా యేసు ప్రభుని ఎరిగిన వాడై ఉన్నాడు కనుక మరి అతను అన్నాడట, ఇదిగో మరి యేసయ్య నన్ను ఇక్కడికి పంపించాడు, నీకు కొబ్బరి బొండాలు తీసిమ్మని, రా వెళ్ళి చెట్టుకి నేను కాయలు తీస్తానని వెంటనే పైకెక్కి మరి ఆ యొక్క కొబ్బరి బొండాల కిందకి దించి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి ప్రార్థించాడు, నెరవేరిందా నెరవేరలేదా? నెరవేరింది. అందుకని మనకేం కలిగి ఉండాలట? విశ్వాసం ఉండాలి. అట్టి విశ్వాసి అందరినా రోగికి ఎట్టి బాధైనా, ఎట్టి వ్యాధైనా, ఎట్టి చిక్కైనా, ఎటువంటి శోధనైనా ఏమైపోతాట? తీరిపోతుంది, తొలగిపోతుంది. అందుకని మరి మనము విశ్వాసమున్న ద్వారా మనం ప్రభు ఎదుట మనం ఎలా ఉండాలి? చురుకైన వారమై ఉండాలి. విశ్వాసములో మనము చురుకైన వారమై ఉండాలి. పాపం వారు అంటున్నారు కదా, అయ్యయ్యా రాజుగారు, ఇదిగో మేము ఆమెకి నిప్పులు వస్తున్నాయని మాకు కవర్ వస్తుంది, ఈలోపు మేము వారి ఇంటికి వెళ్ళేటప్పటికి వారు ప్రసవించేస్తున్నారు. మరి ప్రసవించిన తర్వాత ఆ బిడ్డను తీసుకుని మేమేలా చంపగలదు? మేమెళ్ళి చంపితే వాళ్ళు ఏం చేస్తారు? మమ్మల్ని చంపుతారు. ఏమో అని రాజుగారితో చెప్పుకొచ్చారట. ఎవరు? కనుక మరి మనము కూడా ఏం కలిగి ఉండాలి? విశ్వాసమును కలిగి ఉండాలి. విశ్వాసమును కలిగి ఉండాలి. అలాగనే మరి చూడండి, మనము ఈ అబ్బాయి ప్రార్థనలో చురుకైన వాడు, అవునా కదా? ప్రార్థనలో చురుకైన వాడు. ప్రార్థన పరిస్థితుల్ని మార్చివేస్తుంది. చూడండి, మరి అగస్టిన్ తల్లి అయిన మౌనికమ్మ ఏం చేసింది? తన కుమారుని మారు మనసు కొరకు 1 సంవత్సరమా 2 సంవత్సరాల 29 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేసిందట. ఎన్ని సంవత్సరాలు? 29 సంవత్సరాలు తన బిడ్డ మారాలని, తన బిడ్డ మారు మనసు కొరకు 29 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేస్తే ఆ కన్నీటి ప్రార్థనకు గుంటలు పడేవట. ఏమో అందుకని మనము కూడా దైవత్సనుడు దేవదాసయ్య గారు ఒక విషయాన్ని గుర్తు చేస్తారు. ఏంటయ్యా ఆ విషయం అంటే, నాకు కన్నా కొడుకులు లేరు కానీ ఆ కన్నీళ్ళు కుమారులు ఎందరో కలరు అని అక్కడ
ఇద్దరు పేర్లు చెప్పుకొచ్చారు. ఎవరయ్యా పేర్లు అంటే రేవ పిఎల్ జేమ్స్ గారి పేరుని, పి భూషణం గారి పేరు, మరి నా యొక్క కన్నీళ్ళు కుమారులు వీరే అని చెప్పుకొచ్చారన్నమాట. జేమ్స్ గారిని భూషణం గారి పేరు. ఎందుకంటే ప్రార్థనలో మరి చురుకైన వారముగా ఉండాలి మనము. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము అనే మాటను మనము మరి ఎలాగ చూస్తూ ఉన్నామో, మరి అలాగనే దేవుని యందు మనము మరి ఎంత యోగ్యతను మనం కలిగి ఉన్నామనే విషయాన్ని కూడా మనము గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే మరి ఒక మాట ఉంటుంది, మన దేవునికి ఇవ్వటంలోని కూడా ఎలా ఉండాలట, చురుకైన వారమై ఉండాలట. దేవునికి ఇచ్చట్లో చురుకైన వారమై ఉండాలి. చూడండి అక్కడ అంటాడు, ఎజ్రా గ్రంథానికి మనం వస్తే 2వ అధ్యాయము 68వ వచనంలో, కనుక మోషే నియమించినటువంటి కానుక ఏం చేస్తున్నారట, వారు సమర్పించారట. మరి స్వేచ్ఛ అర్పణలుగా అర్పించారట. దేవుని మందిరంలో దాన్ని స్థలములో మరి నిలుపుటకు కానుకలను వారు సమకూర్చారు అక్కడ. మరి అందుకే మరి మనము కూడా దేవునికి ఇచ్చట్లో మనము చురుకైన వారమై ఉండాలి. మరి దేవునికి ఇవ్వటాన్ని బట్టి దేవుడు మనల్ని ఇంకను ఆశీర్వదిస్తాడు. అందుకే ఈయుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 40వ వచనాన్ని చూస్తే, బాగా గమనించండి, అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన అర్పణలను, మీ ప్రథమ ఫల దానములను, ప్రతిష్ఠితములకు మీ కానుకలన్నిటినీ నేను అంగీకరించదును. ఎక్కడా నీవెక్కడ బలపడ్డావో, ఎక్కడ నీవు స్థిరపడున్నావో, ఏ సంఘములో అయితే నీవు దేవుని యొక్క వాక్యము చేత బలపరచబడుతూ ఉన్నావో, అక్కడనే నీ యొక్క స్వేచ్ఛార్పణలను చెల్లించాలట. నీ స్వేచ్ఛార్పణలు అప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడు, అంగీకరిస్తాడట. మీ కానుకలన్నిటిని నేను అంగీకరించదును అంటున్నాడు. అప్పుడు మనం ఆశీర్వదింపబడతాము. అలాగన మనము ఆశీర్వదింపబడి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలంటే మనము కూడా ఎలా ఉండాలో, చురుకుగా ఉండాలి. మరి సంఘము ప్రభు యొక్క పనులు చురుకుగా మరి వాడబడాలి. వాడబడటాన్ని బట్టి మనము ఆశీర్వదింపబడతాము. అటు దీవెన ధన్యత ఈ యొక్క మోసే సుకుపవాస దీక్ష కార్యములలో మరి ఏకీవించిన మనకి ప్రభు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన. కృపానిధివైన మా తండ్రి, ప్రభా ఏకీవించిన బిడ్డలందరిని దీవించి ఈ సుకుపవాస కూడుకుల ద్వారా రావలసిన దీవెన బిడ్డలకందరికీ అనుగ్రహించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. మరణాత.